చొప్పదండి నియోజకవర్గంలోని మాల్యాల మండలం కొండగట్టు గుట్ట కింద శనివారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఆంజనేయ స్వామి విగ్రహం ముందు అకస్మాత్తుగా మంటలు ఎగిసిపట్టడంతో అక్కడున్న దుకాణాలు క్షణాల్లోనే అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో ఆంజనేయ స్వామి విగ్రహం సమీపంలో ఉన్న 22 బొమ్మల షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమ్మక్క జాతర కోసం ప్రతి షాప్లో సుమారు 10 లక్షల విలువైన సరుకులను నిల్వ చేసినట్లు బాధిత వ్యాపారులు తెలిపారు. ఫైర్ ఇంజన్ ఘటనా స్థలానికి ఆలస్యంగా చేరుకోవడంతో నష్టం మరింత పెరిగిందని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. కట్టుబట్టలతో రోడ్డుపైకి వచ్చిన వారు జీవనోపాధి పూర్తిగా కోల్పోయామని వేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. నమస్తే. ఎట్లా చదువుకోవాలి నమ్మా? నాకు కొడుకు చిన్న పిల్లలు అమ్మా, నాకు 3 బిడ్డలు అమ్మా, వాళ్ళతో కట్టబడ్డా అమ్మా, దుకాణం మీద బతికినము అమ్మా. మా కష్టం అందమైంది అమ్మా. 5 తులాల బంగారం ఉన్నదల్లా మా బిడ్డకు పెళ్లి చేస్తాను కొంచెం కూడబెట్టిన అన్నట్టు. మా బిడ్డ 5 తులాల బంగారం 1 లక్ష రూపాయల బీరువాలో ఉండే. మా బిడ్డ బీటెక్ చదివిన పేపర్లు అన్నీ అందులో ఉన్నాయి. బీటెక్ 4th ఇయర్ అన్ని సర్టిఫికెట్లు కాలిపోయినాయి. 10 లక్షల సామాన్ పెట్టుబడి మొన్ననే తెచ్చి పెట్టిండు సమ్మక్కల. కానీ ఒకటి ఇంకా మిగిలకుండా మాకు ఆధారం లేకుండా పోయినాం మేము. మొత్తం రోడ్డున పెట్టాము. మాకు న్యాయం చేయండి. మా బిడ్డ కోసం రాసిన బంగారం ఇంకా కాలిపోయింది. అలానే మా బిడ్డ సర్టిఫికెట్లు ఇంకా కాలిపోయినాయి. ఏం చేయాలి మా అర్థమవుతలేదు. మాకు కట్టుబట్టలతో మాత్రమే ఉన్నాము. అన్ని కాలిపోయినాయి. ఏ ఆధారం 20 సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి బతకబట్టి. పెద్ద కష్టం వచ్చి పడేది. ఏం పేరమ్మా? జ్యోతి. నా భర్త పేరు ప్రకాష్. నా బిడ్డ నిత్య సంతోషమే. ఎంత అవుతుంది మీ బిడ్డ? బీటెక్ 4th ఇయర్. అన్ని సర్టిఫికెట్లు వేయినాయి. బీరువాలో ఉంటే కొత్త కాలం తెచ్చే అంత ఇంకా లేదు. న్యాయం చేయండి మాకు. నిన్న రాత్రి 11:30 గంటలకు జరిగిన షార్ట్ సర్క్యూట్తోని మరి ఇక్కడ కొండగట్ల సామశ్రీనాథ్ కాంప్లెక్స్ కొండగట్టు దిగువన నిర్వహిస్తున్నటువంటి బొమ్మల షాపులు మరి పూర్తిగా ధ్వంసమైపోయినాయి. దాదాపు 22 షాపులు. సమ్మక్క సారక్క జాతర సందర్భంగా ఒక్కొక్కళ్ళు 10 లక్షల స్టాక్ పెట్టుకున్నారు. మరి అతి దారుణమైనటువంటి ఫైర్ యాక్సిడెంట్. మరి వీళ్ళందరూ నిరుపేదలు. వీళ్ళందరూ రెంటుకుంటారు. ఇంట్లో కట్టుబట్టలతోని కొండగట్టు గత 10 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం వచ్చి ఎట్లా వచ్చిరో ఇప్పుడు అదే పరిస్థితి వాళ్ళకు దాపురించింది పాపం. మరి వీళ్ళందరికీ ప్రభుత్వ పరంగా మా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యవన్న గారు, అలాగే పొన్నం ప్రభాకర్ అన్న గారు, అడ్డు లక్ష్మణ్ కుమార్ కూడా 10-10:30కు మా ఎమ్మెల్యే గారితో కలిసి వస్తున్నారు. కలెక్టర్ గారు వస్తున్నారు. పొన్నం ప్రభాకర్ అన్న వీళ్ళందరూ హామీ ఇచ్చారు. వీళ్ళని పూర్తి స్థాయిలో మేము ఆదుకుంటామని చెప్పని ఇందాక నాయకులతో మాట్లాడడం జరిగింది. వీళ్లకు కంపల్సరీ మేము అందరూ అండగా ఉంటాం. కొండగట్టులో ఉన్న ముఖ్యులందరితో కూడా మాట్లాడిన వీళ్ళకు వ్యక్తిగతంగా కూడా సాయం చేయడానికి కోసం ఇక్కడ ఉన్న పెద్ద వ్యాపారస్తులతో కూడా మాట్లాడుతున్నాం. వీళ్ళని తప్పకుండా ఆదుకుంటామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇప్పుడు అధికారులు కూడా వస్తారు ఇంకో గంటన్నరలో. థ్యాంక్ యూ.